హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. మన పని మనిషి పనికి రావట్లేదు సార్. అయితే నన్నేం చేయమంటావు? అదే సార్, పాత మేనేజర్ మీ ఫ్రెండే కదా, ఆయనే పెట్టించాడు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. ఓ అవునవును, చెప్పాడు. సుశీలానా షకీలానా ఉంది కదా? కాదు సార్, చారుశీల. అదేలే, చెప్పు. 2 రోజుల నుండి పనికి రావట్లేదు సార్. అయితే నన్నేం చేయమంటావురా? అదేం సార్ గట్లా అంటారు? మేనేజర్ మీరే కదా, ఏమైనా మీరే చూసుకోవాలి. ఏదో ఒకటి చేసి ఆ పని మనిషిని పిలిపియండి సార్, నేను ఉంటా. బాయ్. రే అమ్మా, వీడెక్కడ దొరికాడా నాకు? దేవుడు వరం అయిపోతే పంతులు తిట్టినట్టు ఈ అమ్మ నాకు గొడవ అయిందిరా. అసలు ఈ పని మనిషిని పెట్టింది రాజుగాడే కదా? హలో సార్, రాజు, క్యాబిన్లోకి రా. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రాజెక్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది సార్. 2 డేస్లో అయిపోద్ది. వస్తాను సార్. ప్రాజెక్ట్ గురించి ఎవరు అడిగారు? రే రాజు. ఓహో సార్, ఓకే. హైక్ కోసమా? దానికేం పర్లేదు, తర్వాత ఇద్దరు ఉంటా సార్. ఇప్పుడు హైక్ గురించి ఎవరు అడిగారా నిన్ను? చెప్పండి సార్. అదే మన పని మనిషితో ఆఫీస్లో పత్యాపారం పెట్టామంట కదా? చార్చాల మా పని మనిషి. మీ పని మనిషా? అదే మన ఆఫీస్లో పని మనిషి. ఎక్కడుందో కనుక్కో సార్. ఈ మధ్య చాలా బిజీ అయిపోయింది సార్. సైడ్ బిజినెస్ అవి ఇవని చెప్పేసి ఇంట్లో పని చేయట్లేదు సరిగ్గా. ఏదో మీ ఇంట్లో పని మనిషిలా మాట్లాడుతున్నావేంట్రా? అంటే పని మనిషి అంటే మన ఇంట్లో మనిషి. రే, ఆ దరిద్రం ఆపేరా ప్లీజ్. ఎలాగో ఆ నంబర్ నీ దగ్గర ఉంటది కదరా, ఫోన్ చేసి పనికి రమ్మని పో. ఓకే సార్. తప్పదా సార్? పోరా. ఓకే సార్. ఎండాకాలం బాగా గట్టిగా నడుస్తున్నట్టుంది జ్యూస్ పాయింట్. రాజుగారు. హలో చారు. హలో సార్, చెప్పండి. ఎక్కడున్నా? నేనా జ్యూస్ షాప్ దగ్గర జ్యూస్ తాగుతూ జ్యూస్ షాప్ ఎలా పెట్టాలా అని ఆలోచిస్తున్నా. ఈ మధ్యన బిజినెస్ ఉమెన్ అయిపోయాగా. సరేగానే అర్జెంట్గా ఆఫీస్కి రా. ఎందుకు సార్? నా మీద స్పై చేద్దామని చెప్పి ఆఫీస్లో జాయిన్ అయ్యాగా. కొత్త మేనేజర్ వచ్చాడు, నువ్వేమో ఆఫీస్కి రావట్లేదు. నీకేమో రమ్మని చెప్పి నన్నేమో చంపుకు తింటున్నాడు. అర్జెంట్గా ఆఫీస్కి రా. అవునా, సర్లేండి, వస్తానా. ఈ ఎండాకాలంలో నా అకౌంట్లో ఎట్టనో జ్యూస్ షాప్ వేసుకోవాల్సిందే. రాజుగారు. చారు, వచ్చావా? నేనేదో సెటిల్మెంట్ చేసుకొని కొంచెం వెళ్ళిపోదామని వస్తే ఈలేం సార్, ఏదో కంపెనీ బాండ్ అని చేతిలో చీపిరి పెట్టి పంపించారు. కార్పొరేట్ కంపెనీస్ అలాగే ఉంటాయి చారు. అయితే సచ్చినట్టు పనిచేస్తూనే ఉండాలా? చచ్చిపోయిన కూడా పని చేయాలి. అందుకే గుర్రం పని గుర్రం చేయాలి, గాడి పని గాడి చేయాలి. ఇప్పుడు ఏంది, నన్ను గాడిదంటున్నారా? ఏ గుర్రం అనుకోవచ్చుగా. అబ్బా ఏదోట్లేండి. సరే గాని ఇంతకీ నీ కూరగాయల షాప్ ఎంతవరకు వచ్చింది? దానికి నా అసిస్టెంట్ ఉన్నాడుగా. అసిస్టెంటా? పని మనుషులకే పని మనిషా? ఓ గాడ్, సమాజంలో ఏం జరుగుతుంది? ఇంతకీ ఆ మేనేజర్ గాడేడి? గాడుగడు కాదు, అడి గాడిదే. ఎక్కడో ఎక్కడ. అబ్బా, కరెక్ట్ సార్లు ఇచ్చే టైంకే పోయిండే. ఇప్పుడు నేను ఈఎంఐలు ఎట్లా కట్టాలనే? పోయి నా పిల్ల బర్త్డే ఈ మంతే వచ్చిందే. అరే లేరా రే. చాలా అక్కడ ఎవరు ఏడుస్తున్నారా? ఒకసారి రా. ఇప్పుడు నా ఈఎంఐలు ఎట్లా కట్టాలి? లే ఏమైందిరా? పోయాడా? కనబడతలేదా? టైం సెన్స్ లేకుండా పోయిండు సచ్చినోడు. వామ్మో, మా పన్నులేనా ఇంకా సార్? జీతం లేకపోతే పనులు మానేస్తారు. మీ సాఫ్ట్వేర్ లేని సార్, శాలరీ కోసం సచిన శవానికి కూడా శాతపడి చేసి మరీ లేపేలా ఉన్నారు. ఆచారు సార్. సార్ అమ్మయ్య, బతికే ఉన్నాడు సార్. బతికే ఉన్నాడు. హ్యాపీ. ఏమైంది నాకు? సార్ మీరు పోయారనుకొని బాధపడ్డాం సార్. అబ్బా సాయిరాం, మా ఈఎంఐలకి ఎలాంటి బాధ లేదు. నా చావుకి నీ అమ్మాయికి సంబంధం ఏంట్రా? మంత్ ఎండ్ కదా సార్, మా మిడిల్ క్లాస్ కష్టాలు అలానే ఉంటాయి సార్. అన్నట్టు మీరు ఎలా పడిపోయారు సార్? ఎండలు కదా, అందుకు కలుతూరి పడిపోయారా?
సార్ సార్ మెల్లా సార్, అసలుకి నా ఈఎంఐ ఉంది. నా పాటికి నేను ఇలా డోర్ దిద్దామని వెళ్ళాను, ఆ, సడన్ గా డోర్ ఓపెన్ తగిలి పడిపోయాను అంతే. సార్ ఆ డోర్ నెట్టింది నేనే. ఇంతకి నువ్వెవరు? నేను చార్సీలేను సార్, పని మనిషిని. అమ్మా కొంచెం పని చేసుకున్నప్పుడు చూసుకుని పని చేయండి అమ్మా. ఆమెకు పని చేయడమే చేత కాదు. నువ్వేనా పాత మేనేజర్ ఫేస్ మీద కూలిని కొట్టింది? పాపం ఆయన ఫేస్ అంతా ఖరాబ్ అయింది. ఆ దెబ్బతో ఫిక్స్ అయిన ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయింది. పాపం ఆయన ఆఫీస్కి రావడమే మానేశాడు. సారీ సార్. వెళ్ళమ్మా, వెళ్ళి పని చూసుకో. అదిగా సార్, నేను ఇక్కడ పని చేయడం కుదరదు. అదేంటి? అదంతే సార్, బిజినెస్ ప్రాబ్లం. నేను ఇక్కడ పని చేస్తా కూర్చుంటే నేను బయట ఒప్పుకున్న కాంట్రాక్ట్లన్నీ కట్ అయిపోతాయి. ఇక్కడ కూడా కాంట్రాక్ట్ చేంజ్ చేసావు కదమ్మా. ఇప్పుడు ఏంది, మీరు నన్ను పనిలోంచి పీకెత్తారా, నన్నే బొమ్మంటారా? అయినా మిమ్మల్ని అడగాల్సిన అవసరం నాకు లేదు, నేను పోతానా. చారు, కాంట్రాక్ట్ మధ్యలో వెళ్ళిపోతే కంపెనీకి 5 months శాలరీ రిటర్న్ ఇవ్వాలి. ఎంత? 1,00,000. అమ్మో, 1,00,000? సార్ అట్టా కాకుండా నెల నెల బత్త కూరగాయలు పంపించే ఆప్షన్ ఉందా? కూరగాయల అంటే నాకు ఎలాగో కూరగాయల షాప్ ఉంది కదా సార్, నెలకు బత్త కూరగాయల కంపెనీకి పంపిస్తా. ఇదేమైనా రైతు బజార్ అనుకున్నావా? పోతే పోయింది 1,00,000. మీరు ఇక్కడ నెలకి 20,000 నాకు ఆడ వారానికి వస్తాయి. అయినా ఈ సాఫ్ట్వేర్ లో మా హార్డ్వేర్ చేయడం కష్టం సార్. ఉంటాను సార్. చారు 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 చారు. వీడేంది ఇప్పుడు చెప్తున్నాడు? నా వల్ల ఏం కాదు సార్. హలో చెప్పరా. అక్క, ఇక్కడ షాపు పోలీసులు తీసేయమంటారు అక్క. పోలీసులా? ఎందుకు? రోడ్ వైడనింగ్ లో షాప్ తీసేస్తున్నారంట అక్క. తీసేస్తున్నారా? తీయకపోతే కుక్లీనర్ తో మొత్తం తొక్కిచ్చేస్తారంట అక్క. అందుకే నేను అన్ని పక్కకు పెట్టేస్తున్నాలే. రేయ్, హలో హలో, ఒరేయ్. అంటే ఇప్పుడు షాప్ పోయినట్టేనా? ఇప్పుడు ఈ ఆఫీసేనా గత?